పాఠ్యాంశాన్ని బోధించడం వేరు, టీచింగ్ ఈజ్ డిఫరెంట్. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో బోధించడం వేరు. ఆ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చెప్పినటువంటి విధానం పేపర్లో రిఫ్లెక్ట్ అవ్వటం వేరు. ఈ మూడింటిని కూడా కోఆర్డినేట్ చేసుకోవడంలో ఈ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ వాళ్ళ అధ్యాపక బృందం అనేటువంటిది పూర్తిగా విజయవంతం అవుతూ వస్తుంది. ఇది కొత్త కాదు, మాకు ఇలాంటి విజయ పరంపర ఎప్పటి నుంచో కొనసాగుతుంది, 4 దశాబ్దాలుగా కొనసాగుతుంది. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, అది టీజీపీఎస్ ఎగ్జామినేషన్ అయినా, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అయినా సరే, మేము ఊహించినటువంటి విధానంలోనే 90% ప్రశ్నలు రావడం అనేటువంటిది మా సామర్థ్యానికి, ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ యొక్క సామర్థ్యానికి, ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో బోధించేటువంటి అధ్యాపక బృందం యొక్క సామర్థ్యానికి నిలువెత్తి నిదర్శనంగా భావించాలి. చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆ సమయం సరిపోదు. నోటిఫికేషన్ రాకముందే ఈ కోచింగ్లో జాయిన్ అయ్యి అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళే విజేతలుగా మారినట్టుగా మా అనుభవం మాకు సూచిస్తూ ఉంది. చాలామంది విద్యార్థులు చేసేటువంటి తప్పు ఏంటంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావుడిగా కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవుతారు. కానీ మా దగ్గర ఈ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో జాయిన్ అయినటువంటి విద్యార్థుల్లో చాలామంది నోటిఫికేషన్ కన్నా ముందే జాయిన్ అయ్యి వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ కోచింగ్ తీసుకొని విజేతలుగా అయినటువంటి విషయాన్ని మేము గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పోటీ పరీక్షల్లో విజేతలు కావాలంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకూడదు. అది ఫస్ట్ ఫండమెంటల్ రూల్. నోటిఫికేషన్ కన్నా ముందే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక క్రమబద్ధమైనటువంటి విధానం ద్వారా కోచింగ్ తీసుకొని మేము ఇచ్చేటువంటి మెటీరియల్ చదువుతూ మేము పెట్టేటువంటి ఎగ్జామినేషన్స్ చేస్తూ రాస్తూ ముందుకెళ్ళేటువంటి విద్యార్థులే విజేతలు కావటం మేము ఇప్పుడు దాకా ఈ 4 దశాబ్దాల ఈ విజయ ప్రస్థానంలో మేము గమనించిన విషయం అదే. విద్యార్థులకు మేము ఇచ్చేటువంటి సూచన, వాళ్ళు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఏ ఎగ్జామ్ అయినా రాయనండి, టీజీపీఎస్ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ అయినా రాయనండి, నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఏ విద్యార్థి అయితే ముందుగానే ఈ ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభిస్తాడో, సరైనటువంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాడో, సీనియర్ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో అటువంటి వాళ్ళే విజేతలు అవుతారు. ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో దశాబ్దాల తరబడి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి కోచింగ్ చాలామంది విద్యార్థుల్ని, ఉద్యోగార్థుల్ని విజేతలుగా మార్చింది. కేంద్ర సర్వీసులు కావచ్చు, అఖిల భారత సర్వీసులు కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, అటు ఏపీపీఎస్సీ కావచ్చు, అది గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ ఎనీ ఎగ్జామినేషన్ ముందు నుంచి కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళే మా అనుభవాన్ని, ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ అధ్యాపక బృందం యొక్క అనుభవాన్ని ఎవరైతే ముందు నుంచి గ్రహిస్తారో, ఆ విధానంలో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్లే విజేతలుగా మారుతారని చెప్పేసి ఇప్పటిదాకా మా ట్రాక్ రికార్డ్ సూచిస్తూ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా, కొంతమంది విద్యార్థులు అయితే నోటిఫికేషన్ కాదు ఎగ్జామ్ డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎగ్జామ్ డేట్ తర్వాత అప్పటి నుంచి ప్రణాళిక వేస్తానంటారు. ఈ విధానం ద్వారా విఫలమైన విద్యార్థులే ఉన్నారనేటువంటిది గమనించాలి. కాబట్టి పరీక్ష ఏదైనా కానీ ముందు నుంచి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముందు నుంచి అప్రమత్తంగా ఉండాలి. ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ యొక్క అధ్యాపక బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకుంటే ఖచ్చితంగా మీరు విజేతలు కాగలరు. మీలో విజేత అయ్యేటువంటి లక్షణం మీకు తెలియదు. ప్రతి వాడు విజేత కాగలడు. కాకపోతే ఫండమెంటల్ రూల్ ఏంటంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకూడదు, వచ్చిన తర్వాత చదువుతానేటువంటి అభిప్రాయం ఉండకూడదు. అభిప్రాయం చాలా తప్పుడు అభిప్రాయం. అది సరైనటువంటి అవగాహన లేకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయం అది. ముందు నుంచే కోచింగ్ తీసుకోవాలా, ముందు నుంచి అప్రమత్తంగా ఉండాలి, సరైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలి. ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ వాళ్ళు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి గ్రూప్ 1 టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మెయిన్స్ ఇటీవల కాలంలో జరిగిన విషయం విద్యార్థులకు మొత్తం తెలుసు. ఈ టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 మెయిన్స్లో అడిగినటువంటి ప్రశ్నలు సివిల్ సర్వీస్ స్థాయిలో అడిగినటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. ఈ సివిల్ సర్వీసెస్ స్థాయిలో అడిగినటువంటి ఈ ప్రశ్నలకి మేము చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో, ఈ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఈ అధ్యాపక బృందం, ఈ సీనియర్ అధ్యాపక బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి విధానం ప్రకారమే ఎగ్జాక్ట్గా అంటే ఇది అతిశయోక్తి కాదు, 90% ప్రశ్నలు మేము చెప్పిన విధానంలోనే రావడం జరిగింది. అంటే డైరెక్ట్గా క్లాస్ రూమ్లో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అయినా కానీ, లేదా మేము ప్రత్యేకంగా రూపొందించినటువంటి స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళంతా కూడాను మా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆశ్చర్యకరంగా ఉంది సార్, మీరు ఏదైతే కాన్ఫిడెంట్గా చెప్పారో ఇలాగే చదవండి అమ్మా, దీన్ని దాటి వెళ్ళడు, అదే విధానంలో 90% ప్రశ్నలు అడగడం అనేటువంటిది చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ విద్యార్థులంతా మా దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థులు
ఆఫ్లైన్ కావచ్చు, లేదా స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రాంలో ఆఫ్లైన్ కమ్ ఆన్లైన్ ఎవరైతే తీసుకున్నారో మీరు చెప్పిన విధానంలోనే 90% ప్రశ్నలు అదే ఫార్మేట్లో రావటం జరిగిందని చెప్పి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది సహజంగా ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ తనదైనటువంటి ముద్రని ప్రతి ఎగ్జామ్లో కూడా ఇదే విధానంలో నిలుపుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే విద్యార్థులంతా కూడాను ఒక రకమైనటువంటి ఆనందానికి లోనవటం జరిగింది. సో ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే, సివిల్ సర్వీస్ స్థాయిలో అడిగేటువంటి ప్రశ్నలకి సరైనటువంటి కోచింగ్ లేకపోతే, సరైనటువంటి శిక్షణ లేకపోతే అసలు అటెంప్ట్ చేయడానికే ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు. దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. సరైనటువంటి అధ్యాపక బృందం, అనుభవజ్ఞమైనటువంటి అధ్యాపక బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ప్రామాణికమైనటువంటి కోచింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇటువంటి తరహా ప్రశ్నాపత్రాలని అటెంప్ట్ చేయడం, కేవలం అటెంప్ట్ కాదు, విజయాన్ని సొంతం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మేము చెప్పేటువంటి విషయం ఏంటంటే, గ్రూప్ 1 ఎగ్జామినేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.